మా డ్యూటీలో భాగంగానే నేను ఫీల్డ్ విజిట్కి వెళ్ళాను. అక్కడ ప్లాంటేషన్ ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు ప్లాంటేషన్లో దున్నుతూ ట్రాక్టర్ కనిపించింది. మోతిలాల్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ దున్నుతున్నారు. నేను దగ్గరికి వెళ్ళేసి ఫారెస్ట్ భూమిలో దున్నడము నేరం ఇది అని వాళ్ళకి నచ్చజెప్పడానికి ట్రై చేశాము. కానీ వాళ్ళు వినకుండా ఈ పోడు పట్టాల కోసమే మేము దున్నుతున్నాము అని చెప్పడం జరిగింది. పోడు పట్టాలు ఇప్పుడు ఫ్రెష్గా దున్నడం వల్ల మీకు రాదు అని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా రాకపోయినా పర్వాలేదు మేము భూమిని మాత్రం వదిలిపెట్టము అని మాట్లాడుతూనే ఉన్నారు. ఈ లోపల మొత్తము గ్రామస్తులందరూ 40 నుంచి 50 మంది వరకు అక్కడికి చేరుకోవడం జరిగింది. నాకు ముందు జాగ్రత్త చర్యగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మా వేరే సెక్షన్ ఆఫీసర్స్కి, స్ట్రైక్ ఫోర్స్కి, బేస్ క్యాంప్ వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడికి రమ్మని చెప్పాను. ఘటనా స్థలానికి రమ్మని చెప్పాను. అందరూ చేరుకున్నారు. వాళ్ళు ట్రాక్టర్ని మమ్మల్ని నెట్టేసి ట్రాక్టర్ని వెనుకకు తీసుకెళ్ళిపోయారు. మా అందరి మీదకి మేము 5గురం వెళ్ళాము. మా 5గురం మీదకి ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేసి మమ్మల్ని అందరినీ కొట్టడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత టైం తీసుకుంది వ్యవధి? ఒక గంట నుంచి 2 గంటల వరకు మేము వాళ్ళకి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశాము. 2 గంటల సమయం వాళ్ళకి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశాము. వాళ్ళు అయినా కూడా వినకుండా ట్రాక్టర్ని తీసుకెళ్ళి వెంటనే 1-2 మినిట్స్లోనే మా మీదకి దాడి చేశారు. ఇంకేమన్నా అనుమానాలు ఏమన్నా? ముందే ఒక లేడీని కూడా చూడకుండా మొత్తము లేడీస్, జెంట్స్ అందరూ వచ్చి అటాక్ చేస్తున్నారు. మమ్మల్ని చంపడమే ధ్యేయంగా అన్నట్టుగా వచ్చి పెద్ద కర్రలతోని, రాళ్లతోని తలలు పగలగొట్టాలి అనేది వాళ్ళ భూముల కోసమనే చేస్తున్నారు. మమ్మల్ని చంపైనా అటవీ భూములను ఆక్రమించుకోవాలనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం.